అర్ధరాత్రి సమయంలో ఒక మహిళ తన బిడ్డల్ని పక్కన పడుకోబెట్టుకొని ఎవరితోనో ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. తను చాలా ఏడుస్తూ, శ్యామ్, నన్ను వచ్చి తీసుకెళ్ళిపో. నా వల్ల కావట్లేదు. ఈ దరిద్రాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను. ఈ పేదరికంలో నేను బ్రతకలేకపోతున్నాను. నా భర్త నన్ను బరువుగా భావించి ఇక్కడి నుంచి పారిపోయాడు. నేను ఈ పిల్లల్ని చూసుకోలేను. నువ్వు వెంటనే వచ్చేయ్. సరే, నేను వస్తున్నాను అంటూ ఫోన్ కట్ చేసేశాడు. మేరీ ఏడుస్తూనే ఆ భగవంతుణ్ణి క్షమాపణలు అడుగుతూ ఉంటుంది. దేవుడా, నన్ను క్షమించు. ఈ పిల్లల్ని నేను చూసుకోలేకపోతున్నాను. ఈ పేదరికాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను. నా బిడ్డల్ని నువ్వే రక్షించు. ఎన్నో కష్టాలు పడ్డాను, కానీ నా వల్ల కావడం లేదు. ఎవరెవరో ఏవేవో వాగుతున్నారు. నేను అవన్నీ తట్టుకోలేకపోతున్నాను. ఈ బాధ్యతని తీసుకోవాల్సింది నా భర్తే. అతనే పారిపోయాక ఇంకా నా వల్ల కాదు. నేను నేను ప్రేమించిన నా శ్యామ్ దగ్గరికి వెళ్ళిపోతున్నాను. ఇంకా నా పిల్లల్ని నువ్వే చూసుకో అంటూ పిల్లలతో నన్ను క్షమించండి అమ్మా. నేను మళ్ళీ మీ దగ్గరికి రాలేను. మిమ్మల్ని ఆ భగవంతుడే చూసుకుంటాడు అని బయటకు వెళ్ళి తన ప్రేమికుడిని కలిసి తనతో ఇలా అంటుంది. ఇంకా నువ్వు నేను ఒక మంచి జీవితాన్ని గడుపుతాం అంటూ తన చెయ్యి పట్టుకుని తనతో వెళ్ళిపోతుంది. ఆ తల్లి ఒక్క నిమిషం కూడా ఆ చిన్న పిల్లల గురించి ఆలోచించదు. ఉదయం అవుతుంది. పిల్లలందరూ అమ్మ ఏది? అమ్మ కనిపించడం లేదు. అమ్మ, అమ్మ, నాకు చాలా చలేస్తుంది. త్వరగా రా అమ్మ అని గట్టిగా అరుస్తూ ఉంటుంది చిన్న కూతురు. కానీ తల్లి రాకపోవడంతో భయపడి పెద్ద కూతురు పిల్లలతో కలిసి బయటికి వస్తుంది. అరే, తలుపు తీసి ఉందే. అమ్మ ఎక్కడా? అమ్మ కనిపించడం లేదు. అమ్మ ఎక్కడికి వెళ్ళిపోయింది అంటూ ఆ పిల్లలందరూ ఏడుస్తూ ఉంటారు. పెద్ద కూతురు వాళ్ళందరితో చెప్తూ ఉంటుంది. అమ్మ సరుకులేమైనా తీయడానికి వెళ్ళి ఉంటుంది. మీరు ఏడవద్దు, వచ్చేస్తుంది అని అంటూ ఉంటుంది. ఆ పిల్లలు మాత్రం ఆ తలుపు దగ్గర నుంచుని ఏడుస్తూనే ఉంటారు. సాయంత్రం గడుస్తుంది, కానీ ఆ తల్లి రాదు. చుట్టుపక్కల వాళ్ళందరూ చెప్పుకుంటూ ఉంటారు. అర్ధరాత్రి సమయంలో ఆ బంగ్లాలో ఉంటాడే శ్యామ్, అతని బండి ఎక్కి వెళ్ళిపోయింది అని. ఆ మాటలు విన్న పిల్లలు, లేదు, మా అమ్మ ఇలా చేయదు. మా అమ్మ నా దగ్గరికి వచ్చేస్తుంది. అంతలో తన పిన్ని కూడా అక్కడికి వస్తుంది. పిన్ని, నిజమే కదా, అమ్మ వచ్చేస్తుంది కదా, ఏదో పని మీద వెళ్ళి ఉంటుంది. నాన్న కూడా సడన్గా మమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు. అమ్మ కూడా అలా వదిలి వెళ్ళిపోతే మేమేమైపోతాం పిన్ని అని ఏడుస్తూ ఉంటుంది. పెద్ద కూతురు పొయ్యి వెలిగించి ఇంట్లో ఉన్న కొంచెం గోధుమపిండితో రొట్టెలు చేస్తుంది. కానీ అవి బాగా రావు. తనకేం చేయాలో అర్థం కాక పక్కింట్లోకి వెళ్ళి, నా తమ్ముడు చెల్లికి చాలా ఆకలి వేస్తుంది, దయచేసి కొంచెం రొట్టెలు ఇవ్వండి, ఏదైనా పని చేస్తాను అని అంటుంది. అప్పుడు ఆమెతో ఇంట్లో పని మొత్తం చేయించుకుని రొట్టెలు ఇస్తుంది. ఆ రొట్టెలను తీసుకువెళ్ళి ఆ పిల్లలకి తినిపిస్తూ ఉంటుంది. తను రొట్టెలు చేయడం నేర్చుకుని తర్వాత రోజు నుంచి తనే రొట్టెలు చేయడం స్టార్ట్ చేస్తూ ఉంటుంది. చిన్నబాబు, అక్క, నాకు ఈ వంట నచ్చలేదు, నాకు అమ్మ కావాలి, నన్ను అమ్మ దగ్గరికి తీసుకువెళ్ళు, అమ్మ చేతి అన్నం తినాలని ఉంది అంటూ ఏడుస్తూ బయటికి వచ్చేస్తూ ఉంటాడు. తనకి తన తల్లి వచ్చేసింది అనే భ్రమ వస్తూ ఉంటుంది. కొద్దిసేపటికి నవ్వుతూ డోర్ దగ్గరికి వెళ్ళి అమ్మ అమ్మ అంటూ ఉంటాడు. కానీ పెద్ద అక్క మాత్రం వాళ్ళతో చెప్తూ ఉంటుంది, అమ్మ ఇంకా రాదేమో, మనల్ని అమ్మ కూడా వదిలి వెళ్ళిపోయి ఉంటుంది, ఇంకా మనం ధైర్యంగా ఉండాలి, మీరందరూ ఏడవద్దు, అక్కని నేనున్నానుగా, నేను చూసుకుంటాను అని అంటూనే ఏడుస్తూ ఉంటుంది. ఇటు పక్కన తల్లికి తను చేసిన తప్పు తెలుస్తుంది. దగ్గర 3 నెలలు అయిపోయింది. ఇప్పటికీ ఈమెకు బుద్ధి వచ్చి ఉంటుంది. నాకు నా పిల్లలు గుర్తుకు వస్తున్నారు. చిన్నోడు ఎలా ఉన్నాడో, పెద్దది ఎలా ఉందో, అసలు నేను లేకుండా ఒక క్షణం కూడా ఉండేవారు కాదు అని ఏడుస్తూ ఉంటే ఆ శ్యామ్ వచ్చి, ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకు ఇలా ఉంటున్నావు, నా దగ్గరికి వచ్చినప్పుడు బాగానే వచ్చేసావు కదా, పిల్లలు వద్దు అని, ఇప్పుడెందుకు చచ్చిపోతున్నావు పిల్లలు పిల్లలు అని తన్ని కొడుతూ ఉంటాడు. దాంతో నాకు నా పిల్లలే కావాలి అని కోపంగా అంటే, సరే, నీతో నాకు అవసరం తీరిపోయింది, నువ్వు ఇంకా ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటూ బయటికి నెట్టేస్తాడు. భగవంతుడా, నేను చేసిన తప్పు నాకు తెలిసొచ్చింది. దయచేసి నా బిడ్డల్ని జాగ్రత్తగా చూసుకో. ఇంక నేను నా బిడ్డల దగ్గరికి వచ్చేస్తున్నాను అంటూ ఆ భగవంతుడితో పిచ్చిదానిలా తనలో తాను మాట్లాడుకుని పిల్లల దగ్గరికి వెళ్తుంది. తలుపులో గట్టిగా బాది, పిల్లలు, నేను వచ్చేసాను, అమ్మను వచ్చానురా, తలుపు తీయండి అని అంటూ ఉంటుంది. అప్పుడే పెద్ద కూతురు తలుపు తెరిచి, నువ్వు మా అమ్మవి కాదు, మా అమ్మ చాలా అందంగా ఉండేది, నువ్వు మా అమ్మవి కాదు, నువ్వెవరివో అంటూ తన తల్లిని గుర్తుపట్టకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతారు.
దాంతో పిల్లలందరూ తన తల్లి కాదు అని భావించి ఎవరో పిచ్చిది మనల్ని తీసుకెళ్ళిపోవడానికి వచ్చింది, తను అమ్మ అయితే కాదు, మీరెవరు తన దగ్గరికి వెళ్ళొద్దు అని ఆ పిల్లలతో చెప్తూ ఉంటుంది. కానీ ఆ తల్లి మాత్రం లేదమ్మా, నేను మీ అమ్మనే, నేను మీకోసం వచ్చేసాను అని ఏడుస్తూ ఉన్నా సరే మా అమ్మవి కాదు, అయినా మా అమ్మ మమ్మల్ని వదిలి వెళ్ళిపోయింది అని అంటూ ఉంటారు. ఆ తల్లి బాధ వర్ణనాతీతం. చాలా గట్టిగా ఏడుస్తూ ఉంటుంది. ఎవరైనా చెప్పండి నా పిల్లలకి నేనే వాళ్ళ తల్లిని అని అని అంటూ ఉంటుంది. కానీ ఆ పెద్ద కూతురు మాత్రం నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, నీ నీడ కూడా నా చెల్లెల మీద పడకూడదు, నువ్వు వెళ్ళిపో అంటూ ఆ తల్లిని బయటికి నెట్టేస్తుంది. ఆ తల్లి లేదమ్మా, తలుపు తీయండి, తలుపు తీయండి, నేను మీ అమ్మని, దయచేసి తలుపు తీయండి, నేను మీ అమ్మనే, ఇంకెప్పుడు మిమ్మల్ని వదిలి వెళ్ళను, దయచేసి తలుపు తీయండి అంటూ చాలా గట్టిగా ఏడుస్తూ ఉంటుంది. ఊర్లో వాళ్ళందరినీ కలవాలి, నా పిల్లలతో చెప్పించాలి నేను తన తల్లినే అని తను భావిస్తుంది. దాంతో ఊర్లో వాళ్ళని కలవడానికి బయటికి వస్తూ ఉంటుంది. అప్పటికి చీకటి అయిపోవడం వల్ల ఊర్లో ఎవరూ కనిపించరు. తను రాత్రంతా అటూ ఇటూ తిరుగుతూనే ఉంటుంది. ఆ తల్లి పిచ్చిదానిలా తనలో తాను మాట్లాడుకుంటూ ఊర్లో వాళ్ళందరి కాళ్ళ మీద పడుతూ ఉంటుంది. నన్ను క్షమించండి, నా పిల్లల్ని నన్ను ఒకటి చేయండి అని అంటూ ఉంటుంది. ఆ ఊర్లో వాళ్ళందరూ వెళ్ళిపోయావు కదా, పిల్లల్ని అనాథలను చేసి ఎలా వెళ్ళిపోయావు, ఆ పిల్లలు మట్టి తిని బ్రతికారే, మట్టి తిని ఇప్పుడు గుర్తుకు వచ్చారా నీకు ఈ పిల్లలు అంటూ తనని బయటికి నెట్టేస్తారు. అప్పుడు తను నాకు ఆకలిగా ఉంది, దయచేసి ఒక ముద్ద అన్నం పెట్టించండి, నేను ఈ ఆకలిని తట్టుకోలేకపోతున్నాను అని ఏడుస్తూ ఉంటుంది. ఇటు పక్కన ఆ పిల్లలేమో నిజంగా తన మన అమ్మేనా, చెప్పక్క చెప్పు అని అంటూ తన పెద్దక్కని హింసిస్తూ ఉంటారు. ఇటు పక్కన ఊర్లో వాళ్ళందరూ తన తల్లిని ఎటకారం చేస్తూ ఉంటావు, నువ్వు ఎవరి దగ్గర పడితే వాడి దగ్గరికి వెళ్ళిపోతావా, పిల్లల్ని వదిలి, సరే అయితే నా గుమ్మంలోకి రా, నేను నిన్ను తీసుకువెళ్తాను అంటూ తన్ని హింసిస్తూ ఉంటారు. ఇటు పక్క ఈ అక్కేమో అవును తను మన అమ్మే, కానీ మనల్ని ఎందుకు వదిలి వెళ్ళిపోయిందో తెలియడం లేదు, ఇప్పుడు ఊర్లో వాళ్ళందరూ తన్ని హింసిస్తున్నారు, నా తల్లిని హింసిస్తున్నారు, నా తల్లిని ఒంటరిగా ఏడిపిస్తున్నారు అని ఈ పిల్లలందరూ బాధపడుతూ ఉంటారు. అక్క, అమ్మకు ఆకలేస్తుందంట, కొంచెం అన్నం పెడదాం అక్క, పద అక్క, అమ్మని తీసుకువద్దాం అని పిల్లలందరూ ఏడుస్తూ ఉంటే, లేదు, అమ్మ మనల్ని వదిలి వెళ్ళినప్పుడు మనం కూడా ఇలాగే ఏడ్చాం కదా, వీధులంబట తిరిగి అడ్డుక్కొని అన్నం తిన్నాము, అమ్మకు కూడా మనం ఎంత కష్టపడ్డామో తెలియాలి అంటూ పెద్ద కూతురు అంటుంది. ఆ తల్లికి తన కష్టం తెలిసింది. నా పిల్లలు ఈ 3 నెలలు ఎలా ఉన్నారు, భగవంతుడా, నేను చాలా పెద్ద తప్పు చేశాను, నా బుర్రలో ఈ పేదరికం అనే పురుగు కదులుతూ ఉండింది, నేను నిజంగా చాలా పెద్ద తప్పు చేశాను, ఊర్లో వాళ్ళందరి కాళ్ళ మీద పడి నేను మాఫీ అడిగినా సరే నా తప్పు తీరదు అనుకుంటూ ఊర్లో వాళ్ళందరి కాళ్ళ మీద పడుతూ ఉంటుంది. కానీ ఊర్లో వాళ్ళు ఒక్కరు కూడా తనని క్షమించరు. దాంతో పెద్ద కూతురు కూడా కరిగిపోతూ ఉంటుంది. మా అమ్మ అటువంటి దీన పరిస్థితిలో ఉండకూడదు, పదండి అమ్మని వెతుకుదాం, అమ్మ ఎక్కడుందో చూద్దాం అనుకుంటూ వారు కూడా తన తల్లిని వెతకడానికి బయలుదేరారు. ఇటువైపు ఆ తల్లేమో పిచ్చిదైపోయింది. పిచ్చి పిచ్చిగా తనలో తాను మాట్లాడుకుంటూ ఉంటుంది. కానీ పిల్లలకు తన తల్లి ఎక్కడ వెతికినా దొరకదు. చిన్న తమ్ముడు అయితే చాలా అలసిపోతాడు. వాడికి నీరసం వచ్చేసి జ్వరంతో బాధపడుతూ ఉంటాడు. ఇటుపక్క ఊరి పెద్ద ఇలా అంటాడు, నీ కన్న బిడ్డల్ని మంచం మీద వదిలి వెళ్ళిపోయావు, ఈ పాపం నీకు ఊరికే వదలదు అని అంటూ ఉంటాడు. దాంతో ఆ తల్లి ఇంకా విరిగిపోతూ ఉంటుంది. నేను ఎంత పెద్ద తప్పు చేశాను, నా పువ్వుల్లాంటి పిల్లల్ని వదిలి వెళ్ళిపోయాను, నా భర్త నన్ను దూరం చేసుకున్నాడే అనుకో, కానీ నేను నా పిల్లల్ని దూరం చేసుకోకుండా ఉండాల్సింది, భగవంతుడా నన్ను క్షమించు, ఒక్కసారి నా పిల్లల్ని నా దగ్గర చేర్చు, నేను జీవితంలో ఎప్పుడు ఈ తప్పును మళ్ళీ చేయను అంటూ ప్రాధేయపడుతూ ఉంటుంది. ఊర్లో అందరూ తన గురించే మాట్లాడుతూ ఉంటారు. తను ఇప్పటికే వచ్చి 15 రోజులు అయిపోయింది. ఆ పిల్లలేంటి ఆ తల్లిని ఆదుకోవట్లేదు, కనీసం ఎవరి కోసం వెళ్ళిపోయిందో వాడైనా సరే రావట్లేదేంటి అని ఊర్లో వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. దాంతో ఆ పిల్లలు ఇంకా మనం మన తల్లిని హింసించొద్దు, అమ్మ మస్జిద్ దగ్గర ఉందంట, అక్కడికే వెళ్దాం, అమ్మని మనం తెచ్చేసుకుందాం అని అంటూ ఉంటారు. అప్పటికే చాలా ఆలస్యం అయిపోతుంది. ఆ తల్లి చాలా అంటే చాలా కృంగిపోయి తిండి లేక చాలా నీరసం అయిపోతూ ఉంటుంది. పిల్లలు గట్టిగా అరుస్తూ వీధులంబట తిరుగుతూ అమ్మ అమ్మ అంటూ ఏడుస్తూ తిరుగుతూ ఉంటారు. అంతలో తన తల్లిని చూసి చాలా బాధపడతారు. అమ్మ మమ్మల్ని క్షమించు, మేమెప్పుడు నిన్ను బాధ పెట్టాము అంటూ ఆ తల్లిని దగ్గరికి తీసుకుంటారు. ఆ తల్లి మాత్రం లేదమ్మా, నన్నే మీరు క్షమించాలి, నేను చాలా పెద్ద పాపం చేశాను, మిమ్మల్ని వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేని నేను ఒక వ్యక్తిని నమ్ముకుని ఎలా వెళ్ళిపోయానో నాకే అర్థం కావట్లేదు, నన్ను క్షమించండి అమ్మా, మీరే నన్ను క్షమించండి, మనమంతా ఇంతకు ముందులా సంతోషంగా ఉందామమ్మా అని
అని పెద్ద కూతురు అంటూ ఉంటుంది. దాంతో తల్లిని ఆ పిల్లలందరూ మోసుకొని ఇంటికి తీసుకువెళ్తారు. అప్పటికే ఆ తల్లి చాలా క్షీణించిపోతూ ఉంటుంది, నీరసం అయిపోయి ఉంటుంది. దాంతో పిల్లలందరూ కలిసి తన తల్లిని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. ఆ తల్లికి తన తప్పు తెలుస్తుంది. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు అని తెలుసుకుంటుంది. ఆ పిల్లలు కూడా తల్లిని చాలా బాగా చూసుకుంటారు. ఆ తల్లి కోలుకుంటూ ఉంటుంది. తర్వాత వాళ్ళు ఎప్పటిలాగానే చాలా సంతోషంగా ఉంటారు. ఆ తల్లి కూడా ఆ పని ఈ పని చేసుకుని ఆ పిల్లల్ని సంతోషంగా చూసుకుంటూ ఉంటుంది. ఆ పిల్లలు ఇలా అంటూ ఉంటారు, అమ్మ మేము నిద్రపోము, మేము నిద్రపోతే నువ్వు మళ్ళీ వెళ్ళిపోతావేమో అని ఏడుస్తూ ఉంటే ఆ తల్లి, లేదమ్మా నేను ఎప్పటికీ మిమ్మల్ని వదిలి వెళ్ళను, మీరే నా జీవితం, మీరే నా ప్రపంచం అంటూ ఉంటుంది. కొన్ని రోజులకు వాళ్ళని వదిలిన ఆ తండ్రి కూడా తిరిగి వచ్చేస్తాడు. దాంతో ఆ కుటుంబంలో మళ్ళీ సంతోషాలు ప్రారంభమవుతాయి. పిల్లలందరూ వాడు పడిన కష్టాలన్నీ మర్చిపోతారు. అందరూ చాలా అంటే చాలా సంతోషంగా ఉంటారు. నాన్న మీరు కూడా మమ్మల్ని వదిలి వెళ్ళొద్దు సరేనా, మనం అందరం సంతోషంగా ఉందాము అని పిల్లలందరూ అంటూ ఉంటారు. అప్పుడే పెద్ద కూతురికి చాలా అంటే చాలా మంచి సంబంధం వస్తుంది. దాంతో వాళ్ళ ఆనందం అంతా ఇంతా కాదు. పెద్ద కూతురు పెళ్ళి చాలా అంటే చాలా అంగరంగ వైభవంగా జరిపించారు. ఆ కూతురు ఆ పెళ్ళి ఎంత సంతోషంగా ఉంది అంటే తన మాటల్లోనే విందాం. అమ్మ నాకు చాలా సంతోషంగా ఉంది. మీరిద్దరూ కలిసి ఉండడం వల్లే నా పెళ్ళి ఇంత బాగా జరిగింది. మీరిద్దరూ తిరిగి వస్తారు అని నేను ఎప్పుడూ అనుకోలేదు. అలానే నా పెళ్ళి ఇంత సంతోషంగా ఇంత బాగా జరుగుతుంది అని కూడా నేను అనుకోలేదు. నేను చాలా సంతోషంగా ఉన్నానమ్మా. ఈరోజు నేను ఎప్పటికీ మరవలేను అంటూ తన కష్టాన్ని మర్చిపోయింది. ఇదండి ఈనాటి స్టోరీ. ఎలా ఉంది? నచ్చిందా? నచ్చితే ఒక చిన్న లైక్, అలానే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎందుకంటే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోతున్నారు, అందుకనే చెప్తున్నా, బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.